ప్రైజ్ ద లార్డ్. ప్రియమైన సహోదరులందరకు మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ తరపు నుంచి శుభాలు. ప్రియమైనటువంటి వారులారా, మీరంతా బాగున్నారని, అలాగే ప్రతిరోజు ద మిర్రర్ ఆఫ్ క్రైస్ట్ నుండి వచ్చే ఈ యొక్క డైలీ వాగ్దానము మీ జీవితాలను ఆదరిస్తూ ఉన్నదని, బలపరుస్తూ ఉన్నదని నమ్ముతున్నాం. విన్న వాక్యాలను తప్పకుండా షేర్ చేయండి. అలాగే దైవిక పరిచర్య బహుభారం కలిగి ఉన్నది, మీరు సహకరిస్తారని, ఈ పరిచర్య యథార్థముగా పనిచేస్తూ ఉన్నదని మీరు విశ్వసించిన ఎడల ముందుకు వస్తూ ఈ పనిలో పాలిభాగస్తులు కావాలని తెలియపరుస్తున్నాం. మరి ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న బలమైన వాగ్దానాన్ని ధ్యానం చేసి మన జీవితంలో పెట్టుకుని ఫలించేవారముగా ఉందాం. సామెతలు గ్రంథము 28వ అధ్యాయము 20వ వచనం. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దేవుని నామానికి మహిమ, ఘనత, ప్రభావములు చెల్లిస్తూ ఉన్నాను. ప్రియ సహోదరుడా, ఈరోజు మనము నమ్మకముగా ఆయన సన్నిధిలో నిలబడిన వారముగా, నమ్మకముతో ప్రతీదీ మనము సొంతం చేసుకునే వారముగా ఉండాలని, అలాగున నమ్మకమైన సాక్షిగా మన బ్రతుకులను కొనసాగిస్తూ ఉంటే మనకు దీవెనలు మెండుగా కుమ్మరించబడతాయని, ఏ లోటు లేదని, ఏ పరిస్థితి కూడా మనల్ని దీవెనల నుంచి ఎడబాపలేదని ఈరోజు దేవుడు ఈ వాక్కు ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ప్రియ సహోదరుడా, ఇక్కడ నమ్మకమైన వానిగా, నమ్మకమైన దానిగా మన బ్రతుకులు కొనసాగించడం అనేది కష్టతరమైన విషయమే అయినప్పటికీ ఈ లోక యాత్రలో అలాగున జీవించడానికి ఎంతో అవకాశం ఉన్నదని, అలాగున జీవించి మనము నమ్మకమైన వారముగా దీవెనలు పొందుకోవాలని లేఖన భాగాలు స్పష్టపరుస్తూ ఉన్నాయి. మన మాదిరి మన దేవుడై ఉండగా మన క్రీస్తు ప్రభువారు సమస్తము శరీరములో ఉండి నీతిని, న్యాయమును, యథార్థతను అనుసరించి ఆయన మనకు మాదిరి ఇచ్చి వెళ్ళారు. కాబట్టి తప్పక దానిని అనుసరించబద్ధులమై ఉన్నాం. మనము నమ్మకముగా ముందుకు కొనసాగవలసిన వారమై ఉన్నాం. అందును బట్టి ఈరోజు నమ్మకముగా ఉండడంలో కష్టమున్నా, నష్టమున్నా, ఇరుకున్నా, ఇబ్బంది ఉన్నా, సమస్య ఉన్నా మన దేవుడు మన సహాయకుడని, మనల్ని లేవనెత్తే దేవుడని, ఇరుకులో విశాలత కలుగజేసే దేవుడని నమ్మినప్పుడు మన నమ్మకము చెక్కు చెదరకుండా తప్పకుండా కొనసాగుతూ ఉన్నది. కాబట్టి ప్రియ సహోదరుడా, నమ్మకమైన వారముగా భక్తి చేసి యథార్థతను, నీతిని అనుసరించి దైవ భక్తిలో వాక్యాన్ని మన జీవితంలో మనము ప్రస్ఫుటము చేసేవారముగాను, క్రీస్తు యొద్దకు అనేకులను ఆకర్షించే భక్తి గలవారముగాను, క్రీస్తు సువాసనను వెదజల్లుతూ ఆయన మాదిరిని కనపరిచి నమ్మకమైన వారముగా దీవెనలు పొందుకొని ఫలించే వారముగా ఉందాం. మరి మెండైన దీవెనలు కావాలి అని అనుకుంటూ ఉన్నావా? మెండైన దీవెనలు పొందుకోవాలి, ఫలించాలని ఆశపడుతూ ఉన్నావా? అయితే నమ్మకమైన వారముగా కొనసాగవలసినదే, ఎలాంటి మినహాయింపు కూడా లేదు. కాబట్టి ప్రియ సహోదరుడా, నమ్మకమైన భక్తి చేద్దాం, మెండైన దీవెనలు పొందుకుందాం. వినవాక్యము ఫలింపు కొరకు ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలు. అద్భుతమైన వాక్కు చేత మాతో మాట్లాడి మా హృదయాలను కట్టి బలపరిచినందుకు వందనాలు ప్రభా. నమ్మకమైన వారముగా అయా మెండైన దీవెనలు పొందుకోవడానికి ఇష్టపడుతున్నామయ్యా అని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారి పట్ల వాగ్దానాన్ని నెరవేర్చండి ప్రభా. అలాగే ప్రభా, ఈ పరిచర్యకు సహకరిస్తున్న ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి అయా. ఈరోజు చేసిన ప్రార్థనకు దీవెన జవాబిచ్చారని నమ్ముతూ ఈ ప్రార్థన నజరుడనే యేసుక్రీస్తు నామమున సమర్పించడికి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, వినవాక్యాన్ని తప్పకుండా షేర్ చేయండి, పరిచర్యకు సహకరిస్తారని నమ్ముతున్నాం. మరి దేవుని చిత్తమైతే మరలా కలుసుకుందాం. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.